ఈవీఎంను పగలగొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే పిన్నెల్లి విచారణ నేపథ్యంలో తొలి రోజు విచారణకు సహకరించలేదు. దీంతో నెల్లూరు జైలులో ఉన్న ఆయనను కోర్టు అనుమతితో పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగితే వాటిలో 30 ప్రశ్నలకు తాను వెళ్లలేదని, వారెవరూ తనకు తెలియదనే సమాధానం చెప్పారు. పోలింగ్ రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎంను పగలగొట్టలేదని, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరూ తనకు తెలియదని, ఆ రోజు తన వెంట గన్మెన్లు లేరని సమాధానాలిచ్చారు. కాగా కారంపూడి అల్లర్లు సిఐ నారాయణ స్వామిపై దాడికి సంబంధించిన కేసులో పిన్నెల్లిని పోలీసులు నేడు విచారించనున్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారు. అయితే పిన్నెల్లి విచారణ నేపథ్యంలో తొలి రోజు విచారణకు సహకరించలేదు. దీంతో నెల్లూరు జైలులో ఉన్న ఆయనను కోర్టు అనుమతితో పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. అధికారులు మొత్తం 50 ప్రశ్నలు అడిగితే వాటిలో 30 ప్రశ్నలకు తాను వెళ్లలేదని, వారెవరూ తనకు తెలియదనే సమాధానం చెప్పారు. పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రానికి తాను వెళ్లలేదని, ఈవీఎంను పగలగొట్టలేదని, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఎవరూ తనకు తెలియదని, ఆ రోజు తన వెంట గన్మెన్లు లేరని సమాధానాలిచ్చారు. కాగా కారంపూడి అల్లర్లు సిఐ నారాయణ స్వామిపై దాడికి సంబంధించిన కేసులో పిన్నెల్లిని పోలీసులు నేడు విచారించనున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు అలాగే విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, ఇక ఈవీఎంను పగలగొట్టిన కేసులో ఇప్పటికే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిన్న విచారణ జరిగినట్టు తెలుస్తుంది. ఇక విచారణలో జరిగిన అంశాలేంటి? మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఉచ్చు బిగించుకుంటా ఉంది. దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు 2 రోజుల పాటు కూడా ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పచెప్తూ మాచర్ల న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో కూడా నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతం నుంచి కూడా దాదాపు రాత్రి 7:30 గంటల వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం ఆ పోలీసులు క్షుణ్ణంగా విచారించేటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మరి అదేవిధంగా ఈ రోజు 2వ రోజు అదే ఉదయం 11 గంటలకే విచారణ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం సుదీర్ఘంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే గురజాల డీఎస్పీ తుండూరి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, సిఐ, అదేవిధంగా ఒక ఎస్ఐ, ఒక రైటర్, మొత్తం 4 సిబ్బంది కూడా ఒక హాల్లో కూర్చొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సుదీర్ఘంగా కూడా ప్రశ్నలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ప్రధానంగా అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న వేసినటువంటి ఏదైతే నిన్న 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క కీలకమైనటువంటి ప్రశ్నలకు సంబంధించి కూడా ఆయన నుంచి ఎటువంటి సమాధానాలు రాలేదని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు. పోలీసులు నిన్న ఉదయం నుంచి కూడా క్షుణ్ణంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అసలు ఈవీఎం పగలగొట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనే దానిపై కూడా
పోలీసులు అయితే మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారించారు. కానీ ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి అయితే మాత్రం ఎలాంటి సమాధానం రాదు. అసలు నేను ఈవీఎం పగలగొట్టలేదు, నేను పాల్వాయి గేటు ప్రాంతానికి వెళ్ళలేదు అనేటువంటి ఒక సమాధానం కూడా చెప్పారని చెప్పి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు అయితే మాత్రం ఇప్పటికీ ఈ విషయంపై ఎక్కడ ధృవీకరించినటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. సో నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దాదాపు 50 ప్రశ్నలు అయితే మాత్రం పోలీసులు వేశారు. 50 ప్రశ్నల్లో కేవలం 30 ప్రశ్నలకు అయితే మాత్రం సమాధానం చెప్పారనేటువంటి వాదనలు కూడా బయటకు వినిపిస్తా ఉన్నాయి. మరొక 20 ప్రశ్నలకు కూడా దాటేసేటువంటి ప్రయత్నం చేశారు పిన్నెల్లి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు అయితే మాత్రం ఏదైతే మరొక కేసు కారంపూడి మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై జరిగినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసు ఏదైతే నమోదైందో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంపై కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఏదైతే కారంపూడిలో ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కుర్చీలు దాడి చేసి కుర్చీలు ధ్వంసం చేసి వాహనాలని తగలబెట్టినటువంటి దృశ్యాలు కూడా ఒక భయానందకరమైనటువంటి దృశ్యాలు కూడా అక్కడ వెలుగు చూసినటువంటి నేపథ్యంలో అసలు ఈ యొక్క వాహనాలు తగలబెట్టడానికి కారణం ఏంటి, అసలు సిఐ నారాయణ స్వామిపైకి హత్యాయత్నం కేసు బనాయించడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి అనేటువంటి కోణంలో కూడా పోలీసులు సుదీర్ఘంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి అంతేకాకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయన ఆచూకీ మీకు తెలిసి ఉంటుంది, ఖచ్చితంగా తెలియజేయండి అనేటువంటి ఒక ప్రశ్నను కూడా వేశారనే తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈవీఎం పగలగొట్టినటువంటి అనంతరం నమ్మూరి శేషగిరిరావు అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దూసుకొచ్చినటువంటి విజువల్స్ స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అసలు నమ్మూరి శేషగిరిరావు తనకు తెలియదనేటువంటి ఒక సమాధానాన్ని కూడా పిన్నెల్లి చెప్పాడని కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు అయితే మాత్రం గుప్పమంటా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధించారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేశారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ రానిటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు నారాయణ స్వామికి సంబంధించినటువంటి కేసుపై పోలీసులు అయితే మాత్రం లోతుగా పిన్నెల్లిని విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి సబ్ జైల్లోనే ఒక రూమ్ లో వీడియో కెమెరాస్ మొత్తం నేతృత్వంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన విచారణ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. పిన్నెల్లి తరఫున ఆయన తమకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా అదే రూమ్ లో కూర్చున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే అసలు పిన్నెల్లికి ఇంకా ఈ మిగతా 2 కేసులకు సంబంధించినటువంటి అంశం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నమ్మూరి శేషగిరిరావుపై అదే విషయమే కాకుండా బయటికి వస్తున్నటువంటి తరుణంలో నాగ శిరోమణి అనేటువంటి ఒక మహిళపై కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దుర్భాషలు అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించినటువంటి వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో ఆ విషయంపై కూడా ఆయనను ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే మాత్రం సంధిస్తా ఉన్నారు. ఏదేమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఒక ఉచ్చు అయితే మాత్రం బిగించుకుంటా ఉంది. ఏ క్షణమైనా కూడా పిన్నెల్లిని లోతుగా విచారించి మరికొన్ని కేసులు కూడా బనాయించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. స్వామి, థ్యాంక్ యూ పవన్.